అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం సరిగే ఖైరతాబాద్ భారీ గణేశుడిని నిమజ్జనం చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు ట్యాంక్ బండ్ పై క్యూ కట్టారు. హైదరాబాద్ నలుమూల నుంచి వచ్చిన గణేశులని ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. అత్యంత వైభవంగా ఆనందోత్సాహాలతో నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణేశుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం సరికే నిమజ్జనం గావించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. జంట నగరాలలోని ప్రభుత్వ సంస్థల సంయమనంతో ఎక్కడా శాంతి భద్రతలకి ఎలాంటి భంగం కలిగించకుండా గట్టి చర్యలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు. పటిష్టమైన భద్రత నడుమ గణేశుడి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. గతంలో ఎప్పుడూ కూడా జరగనటువంటి చారిత్రక ఘట్టం ఈసారి నిమజ్జనోత్సవంలో జరిగింది. ఖైరతాబాద్ గణేశుడిని మధ్యాహ్నం లోపు నిమజ్జనం చేసి చరిత్ర సృష్టించారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే దేశంలోని ప్రముఖ పట్టణాలలోనూ గణేశుడి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ లో 9 సెంటీమీటర్ల వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు ఏమాత్రము నిరుత్సాహపడకుండా వర్షంలోనే తడుస్తూ గణేశుడి నిమజ్జనోత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిమజ్జనోత్సవంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఈ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.